సుధాకర్. వీళ్ళిద్దరు ముందు ప్రేమించుకున్నారంట. అవును మేడం. తర్వాత వాళ్ళ నాన్న అమ్మ ఎవరికో చేసేసారు, పెళ్లి చేసేసుకున్నారు. మళ్ళీ మధ్యలో పెళ్లి 2 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఈవిడ మాట్లాడడం, మళ్ళీ ఆయన రమ్మడం, ఆవిడ వచ్చేయడం, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోవడం, మళ్ళీ కొన్నాళ్ళు ఉండి మళ్ళీ వాళ్ళ ఊర్లోకి రావడం. వాళ్ళ ఊర్లో వచ్చాక సరే బాగానే ఉంది, కులపోళ్ళు వెలేశారు, వాళ్ళ కులం వాళ్ళు వెలేశారు. వెలివేస్తే వాళ్ళ అమ్మ లేదు అని కలిసే ఉంచుకుంది, బాగానే ఉంది అంతవరకు. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆ రెండో చిన్న కొడుకు పెళ్లి అయ్యేంత వరకు అంటే వీళ్ళ అమ్మ వల్లనే వస్తుంది ప్రాబ్లం. పోచమ్మ వాళ్ళ అమ్మ వల్ల. వాళ్ళ నాన్నగారు వస్తారట, మిగిలిన వాళ్ళు వస్తారంటే ఎవరు వచ్చినా వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఒకటి ఏంటంటే వాళ్ళు మటుకు వీళ్ళ కుటుంబం నుంచి ఎక్కువ ఈమె కనెక్షన్ ఉండద్దు, అతనికి పిల్లనివ్వరు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఆ అమ్మాయిని రెస్ట్రిక్ట్ చేయడం అన్నది జరిగింది. అది ఎంతవరకు చేశారు మొత్తానికి. అది ఆ అమ్మాయిలు ఏమో మా అమ్మ ఎందుకు రావద్దు, మా నాన్న ఎందుకు రావద్దు, మా తమ్ముళ్ళు ఎందుకు రావద్దు, నా కుటుంబం కాదని ఆ అమ్మాయికి. ఈ మధ్యలో అసలు మీరు ఈ కేసు గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళిద్దరికి ఏం బుద్ధి చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అదే మేడం, అంటే ప్రేమించుకునేటప్పుడు పైన కనిపించేటటువంటి ఆకర్షణ మాత్రమే కాదు, మనస్సుతో కూడా ఆలోచించాలి అని చెప్పి ప్రేమ గురించి నేను చెప్పేటటువంటి ఒక డెఫినేషన్ అనమాట. అంటే ఏంటంటే పైన కనిపించేటటువంటి ఆకర్షణ ఒకటి, లోపల ఉండేటటువంటి మనస్సు వేరు. ఎంతో కొద్దో గొప్ప నీ తల్లిదండ్రులు ఈ ప్రేమ వద్దు అన్నారు అంటే కనుక ఈ ఫ్యామిలీ గురించి కానీ వీళ్ళ గురించి కానీ తెలిసే వద్దు అన్నటువంటి మాట చెప్పి అసలు వాళ్ళు వద్దని వీళ్ళు చెప్పనే లేదంట. లవ్ సంగతే చెప్పలేదు. మొదటి ప్రేమ నువ్వు పక్కన పెట్టావు, వాళ్ళకి చెప్పలేదు, ఎందుకంటే వద్దు అంటారన్న ఉద్దేశంతో నువ్వు పక్కన పెట్టేశావు. అయితే నువ్వు ఎవరినైతే అబ్బాయిని పెళ్లి చేసుకున్నావో, పెళ్లి చేసుకోవటం అయితే కనుక శారీరకమైనటువంటి విధంగానే ఉంది కానీ మనసు పూర్తిగా అయితే మాత్రం లేదు. దానివల్ల ఏమైంది అంటే కనుక నువ్వు ముళ్ళ కంప మీద నిలబడేటటువంటి విధంగా 2 సంవత్సరాలు గడిపావు. ఆ 2 సంవత్సరాలు కూడా నువ్వు ఎలా గడిపావు అంటే కనుక అతనికి మనసుతో పాటు ఎలా దగ్గర అవ్వాలి అన్నటువంటి ఆలోచనతో కంటే ఇతనిలో ఎటువంటి తప్పులు ఉన్నాయి, ఇతను నన్ను ఏ విధంగా బాధ పెడుతున్నాడు అనేటటువంటి యాంగిల్తో ఆలోచించడం వల్ల ఈ 2 సంవత్సరాలు నువ్వు ఎప్పుడు బయటకు పారిపోదామా, ఎప్పుడు తప్పించుకుందామా అన్నటువంటి విధంగానే ఉంది నీ పరిస్థితి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ మనిషి నిన్ను ఏం చేశాడు అన్నటువంటి బలమైనటువంటి కారణం నువ్వు ఇవ్వలేకపోతున్నావు. సో ఏంటంటే మొదటి నుంచి ఆ పెళ్లి మీద నీకు ఎటువంటి నమ్మకం లేదు, ఎప్పుడు చూసినా కూడా అక్కడి నుంచి దూరం అవ్వాలి అనేటటువంటి ఆలోచన. ఇంకోటి ఏంటంటే పైన కనిపించేటటువంటి ఈ ఆకర్షణ పెళ్లి రూపాన్ని దాల్చలేదు అనేటటువంటి బాధ నీకు ఆ 2 సంవత్సరాల పాటు ఉంది. ఒక పక్క నుంచి అతను చేయనటువంటి తప్పులు, ఇటువైపు నుంచి ఏంటంటే ఇతని వైపు ఉండేటటువంటి నీ ఆకర్షణ. ఆ ఆకర్షణ పెళ్లి రూపాన్ని దాల్చాలనేటటువంటి ఉద్దేశంతో నువ్వు తొందరపాటి నిర్ణయం తీసుకుని ఆ పెళ్లిలోంచి బయటకు అడుగు పెట్టావు. ఇక్కడే నువ్వు చేసినటువంటి పెద్ద తప్పు.